హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రుగల్ ట్రావెలర్ పేజ్. సో ఈ వీకెండ్ అయితే మనం మధురై అండ్ రామేశ్వరం విజిట్ చేయడానికి వెళ్తున్నాం. నైట్ అయితే నేను బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యా. మార్నింగ్ 7 కల్లా మధురై రీచ్ అయ్యా. మధురై మీనాక్షమ్మన్ దర్శనం జరిగింది. సో దర్శనం అయిపోయిన తర్వాత 12:30కి మనకి రామేశ్వరం ట్రైన్ ఉంటుంది. 4:30 కల్లా మనం రామేశ్వరం అయితే రీచ్ అయిపోతాం. రీచ్ అయిన తర్వాత మీరు ఏదైనా ఒక స్టే తీసుకోండి. అప్పుడు ఫ్రెష్ అయ్యి మీరు టెంపుల్ దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ధనుష్కోటికి అయితే స్టార్ట్ అవ్వచ్చు. సో ధనుష్కోటికి వెళ్ళే రూట్లో మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మనకి 2 సైడ్స్లోని కంప్లీట్ వాటర్ ఉంటుంది. మిడిల్ వేలో మనం వెళ్తాం. సో అది మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అక్కడే మనకి చాలా పురాతనమైన రామాలయం కూడా ఉంది. సో ఆ టెంపుల్ కూడా చాలా మంచి హిస్టారిక్ థింగ్స్ ఉన్న టెంపుల్. సో ఈ టెంపుల్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో దీని నుంచి మనం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ధనుష్కోటి లాస్ట్ విలేజ్ ఉంటుంది. సో ఆ లాస్ట్ విలేజ్లో ఏంటి అంటే ఫ్లడ్స్ వచ్చి కంప్లీట్గా వాష్డప్ అయిపోయిన తర్వాత ఏవైతే మనకి రిమైనింగ్ ఆ చర్చెస్ అవన్నీ ఉన్నాయో ఆ కట్టడాలను మనం చూడొచ్చు. సో అది కూడా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. సో ఖచ్చితంగా అది విజిట్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఇది మనకి ఇండియా ఒక సైడ్కి ఎండ్ కాబట్టి ఆ చుట్టూ మీకు బీచ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. రిటర్న్ మళ్ళీ మనం రామేశ్వరం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మనకి బోట్ రైడ్ తీసుకున్న ఆప్షన్ ఉన్నది. సో అక్కడ బోట్ రైడ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ బోట్లో నుంచి మనకి రామేశ్వరం టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా దీన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అక్కడ ఘాట్స్ని కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.